ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా శుక్రవారం రోజున అనేక చోట్ల డీజిల్ కొరత తలెత్తింది. దీంతో కొన్ని చోట్ల పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. ఆయిల్ కంపెనీలు పెట్రోల్ బంకులకు డీజిల్ సరఫరాను తగ్గించడంలో ఈ పరిస్థితి తలెత్తినట్లు సమాచారం. అదేవిధంగా డీజిల్ సరఫరా తగ్గించడంలో ఉభయ గోదావరి జిల్లాలు, అల్లూరు సీతారామరాజు జిల్లా, విజయనగరం, విశాఖపట్నం, కర్నూలు జిల్లాలో డిజిటల్ కొరత నెలకొంది. స్టాక్ ఉన్న పెట్రోల్ బంకుల వద్ద వాహనాలు బారులు తీరుతున్నాయి. అలాగే డీజిల్ కొరత ప్రభావం గోదావరి జిల్లాలపై ఎక్కువగా పడుతుంది. వరి కోతల సమయంలో డీజిల్ దొరకపోవడంతో యంత్రాలు పనిచేయక రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఆక్వా రైతుల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఏరియేటర్ల నిర్వహణకు డీజిల్ లభించకపోవడంతో రొయ్యలు, చేపల సాగు చేపట్టే ఆక్వా రైతులు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ఏపీలో డీజిల్ కొరత సమస్యను పరిష్కరించేందుకు పౌర సరఫరా శాఖ రంగంలోకి దిగింది. పౌర సరఫరా శాఖ కమిషనర్ కన్నబాబు ఏపీ ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం ట్రేడర్స్ చమురు కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. ప్రస్తుత పరిస్థితిపై చర్చించారు. ఈ నేపథ్యంలో డిమాండ్కు అదనంగా 10% ఇంధనం సరఫరా చేసేందుకు ఆయిల్ కంపెనీలు అంగీకరించినట్టు తెలిసింది. ఈ విషయాన్ని ఏపీ ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం ట్రేడర్స్ వెల్లడించింది. ఆయిల్ కంపెనీల నుంచి సరఫరా పెరుగునున్న నేపథ్యంలో ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత ఉండటం స్పష్టం చేసింది. స్టాక్ లేదని ప్రజలు కంగారు పడవలసిన అవసరం లేదని సూచించింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పెట్రోల్ బంకులలో ఇంధన కొరత లేకుండా చూస్తామని అధికారులు చెబుతున్నారు. ఇంధన పంపిణీలో ఒకవేళ ఏవైనా సమస్యలు తలెత్తినా, సరఫరా ఆగిపోయినా డీలర్లు వెంటనే స్పందించాలని సూచించారు. 1967 హెల్ప్ లైన్ నెంబర్కు ఫోన్ చేసి తమ సమస్యల ఫిర్యాదులు తెలుసుకోవాల్సిందిగా తెలిపారు. అన్ని బంకులలో త్వరలోనే ఇంధన కొరత లేకుండా సాధారణ స్థితికి తీసుకువస్తామని వెల్లడించారు. మరోవైపు ఏపీలో డీజిల్ కొరతతో వాహనదారులు తెలంగాణ సరిహద్దు ప్రాంతాలకు క్యూ కొడుతున్నారు.